వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. పట్టణ మార్స్పేటలోని శ్రీ దత్తసాయి ఆలయం నందు శ్రీరామనవమి వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. సకల జనులకు శ్రీరాముని కృపా కటాక్షాలు ఉండాలని కోరుతూ ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. సూర్యమండల పర్యంతం అహం భద్రాచలం లాంటి దివ్యక్షేత్రాల్లో ఇవాట చాలా విశేషంగా శ్రీరామనవమి ఉత్సవాలు జరుగుతాయి. మన తెనాలిలో కూడా రెండో భద్రాచలం అని పేరు. అటువంటి సందర్భంలో ఇక్కడ మన మారిస్పేటలో దత్తసాయి ఆలయంలో శ్రీరామనవమి ఉత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. రేటూరు వారి వంశీకుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో సంగీత కార్యక్రమాన్ని కూడా వాళ్ళు ఏర్పాటు చేశారు. చాలా సంతోషం. ఈ కార్యక్రమానికి అందరికీ విచ్చేసిన వాళ్ళందరికీ కూడా శ్రీరామానుగ్రహం కలగాలని చెప్పి కోరుకుంటూ శ్రీరామనవమి ఉత్సవంలో భాగంగా మన మారిస్పేటలోని శ్రీ దత్తసాయి ఆలయంలో ఉదయం నుంచి వైభవపేతంగా కళ్యాణ కార్యక్రమాలు అలాగే కళ్యాణం ఏర్పాటు చేయడం జరిగింది. కార్యక్రమంలో ఉత్సాహంగా 4 దంపతులు కుటుంబ సపరివార సమేతంగా వచ్చి శ్రీరాముల వారి సేవ చేస్తూ అలాగే వారి కృపకు పాత్రులవుతున్నారు. వారే కాకుండా తెనాల్లో ఉన్న జనులందరికీ అలాగే సమస్త జగత్తు అందరికీ శ్రీరాముని యొక్క కృపా కటాక్షాలు అందరిపై ఉండాలని కోరుకుంటూ శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృందం సేవా సమితి ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ మరియు చలివేంద్రం ఏర్పాటు చేశారు. స్థానిక రైల్వే స్టేషన్ వంతెన వద్ద గల శ్రీ శివలింగేశ్వర సేవా సమితి బస్ సెంటర్ వద్ద సేవా సమితి అధ్యక్షులు కుర్రా శ్రీను ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ చలివేంద్రాన్ని రెడ్ క్రాస్ సభ్యులు భానుమతి, డాక్టర్ ప్రియాంకలు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు. వేసవికాలం నేపథ్యంలో ప్రయాణికుల మరియు బాటసారుల దాహాతిని తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని సేవా సమితి సభ్యులను అభినందించారు. ఈరోజు శ్రీరామనవమి శుభాకాంక్షలు అందరికీ తెలియజేసుకుంటూ మరి మా శ్రీను ఈ మంచి కార్యక్రమానికి మమ్మల్ని అందరినీ పిలిచి ఈ కార్యక్రమం స్టార్ట్ చేయడం మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. ఈ సంవత్సరం కాదు 10 సంవత్సరాల నుంచి గత 10 సంవత్సరాల నుంచి నిర్విఘ్నంగా చేసుకుంటూ వస్తున్నాడు. వాడికి నిజంగా నా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఇలాగే ప్రతి సంవత్సరము ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా చేయాలని మరి దాతలందరూ కూడా తలా ఒక రకంగా సహకరించి ఈ కార్యక్రమాన్ని ఈ వేసవికాలం అంతటా మరి కొనసాగించాలని మరి అందరినీ నేను కోరుకుంటూ మనస్ఫూర్తిగా అందరూ దేవుడి దయ వల్ల బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కార్యక్రమంలో కౌన్సిలర్ సుజాత, అవతు రాజశేఖర్ రెడ్డి, ఎన్ఆర్కే శర్మ, కాళేశ తదితరులు పాల్గొన్నారు. గత 14 సంవత్సరాల క్రితంగా మరి ఈ ప్రాంతంలో దాసరి కిరణ్ కుమార్ బస్ షెల్టర్ ఉండేది. ఈ ప్రాంతంలో మనం అది సింగిల్ రోడ్డుగా ఉండేది. ఇప్పుడు ఇది 4 వే అయింది. ఆనాడు వేసవ చలవేంద్రం ప్రారంభించడం జరిగింది. నాటి నుంచి కూడా దీన్ని ఎక్కడ కూడా క్రమం తప్పకుండా ఈ సేవా కార్యక్రమం మిత్రులు మరి పెద్దల సహాయ సహకారాలతో ఇక్కడ ఈ చలవేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమానికి మా చైర్మన్ అయినటువంటి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ గారు మరి డాక్టర్ పావని ప్రియాంక గారు, అదేవిధంగా మరి మహాప్రస్థాన సేవా సమితి అధ్యక్షులు జట్టి శివరామకృష్ణ గారు, ఇట్లా పెద్దలందరూ కూడా మన ప్రసలాంక రమణ గారు, మేరావళి గారు, రాజశేఖర రెడ్డి గారు, ఇట్లా అన్నదాత సుఖీభావ సభ్యులందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో ప్రారంభోత్సవంలో పాల్గొంటూ చాలా ఆనందంగా ఉంది. ఆదివారం మంత్రి నాదెండ్ల మనోహర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీచక్ర సూపర్ స్పెషాలిటీ ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిబిరం నిర్వహించారు. రెయిన్బో ఫౌండేషన్ ఆధ్వర్యంలో తలసేమియాతో బాధపడుతున్న పిల్లలకు ఉచితంగా రక్తం అందించేందుకు తెనాలి గంగానమ్మపేటలోని శ్రీచక్ర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు ఏర్పాటు చేసిన ఈ రక్తదాన శిబిరాన్ని 2 టౌన్ సిఐ రాముల నాయక్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కమ్మెల సతీష్, పలువురు వైద్యులు, సిబ్బంది, రక్తదాతలు పాల్గొన్నారు. శ్రీచక్ర స్పెషాలిటీ హాస్పిటల్లో బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. బ్లడ్ డొనేషన్ క్యాంప్లో
మన మెగా అభిమానులు, జనసేన నాయకులు, వీర మహిళలు, జన సైనికులు, యువత విరివిగా పాల్గొని ఈరోజు ఈ బ్లడ్ డొనేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, ఎంతోమంది బ్లడ్ అందక తలసీమియా పేషెంట్స్ చనిపోవడం జరుగుతూ ఉంది. రోడ్ యాక్సిడెంట్స్ కానివ్వండి, డెలివరీ అయినటువంటి ఆ టైంలో కానివ్వండి, అలాగే ఎంతోమంది ఈ డెంగ్యూ ఫీవర్స్ తోటి, అలాగే ప్లేట్లెట్స్ లేక హాస్పిటల్లో షార్టేజ్ ఉండటం వల్ల రాబోయేటువంటి ఈ 3 నెలలు కూడా బాగా ఇబ్బందికరంగా ఉంటుంది. సో మీరు అర్థం చేసుకొని మీరు ఎంతోమందికి మీ రక్తదానంతో ప్రాణదానం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాము. పట్టణ చెంచుపేటలోని అంబియంట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ మొదటి వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా 3 టౌన్ సిఐ రమేష్ బాబు, విజ్ఞాన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ శ్రీనివాసరావులు హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి వారు ప్రసంగించారు. అనంతరం విద్యార్థులు నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. కార్యక్రమంలో కరెస్పాండెంట్ డాక్టర్ ఇర్షద్, డైరెక్టర్ సల్మా, ప్రిన్సిపల్ వై లక్ష్మీ ప్రసన్న, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. అంబియంట్ స్కూల్ ఫస్ట్ యానివర్సరీ ఈ రోజున కండక్ట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి పిల్లల యొక్క తల్లిదండ్రులు అందరూ హాజరయ్యారు. మేనేజ్మెంటు, ప్రిన్సిపాల్, అదేవిధంగా స్టూడెంట్ యొక్క అచీవ్మెంట్స్ కూడా ఈ యొక్క కార్యక్రమంలో చర్చించడం జరిగింది. పిల్లలకి అప్పర్ గ్రేడ్ స్కూల్ని ప్రమోట్ చేస్తూ వారికి సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇదే విధంగా కార్యక్రమాలు ఫ్యూచర్లో కొనసాగిస్తామని, అదేవిధంగా మంచి చదువును, సంస్కారాన్ని పిల్లలకి నేర్పుతామని మేము మా మేనేజ్మెంట్ తరఫున హామీ ఇస్తున్నాం. అంబియంట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు మొదటి వార్షికోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. మేము ఈ సంవత్సర కాలంలో పిల్లలకి ఇన్నోవేటివ్ మెథడ్లో, టీం వర్క్తో, హార్డ్ వర్క్ ఎలా చేస్తే మనకు మార్కులు వస్తాయనే దాని మీద వాళ్ళకి విద్యా బోధనలు చేయడం జరిగింది. దాన్ని ఉద్దేశించుకొని నెక్స్ట్ ఇయర్కి ప్రమోట్ అవుతున్నారు కాబట్టి, ముందు రేపు ఫైనల్ ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి దానికి ప్రిపరేషన్ మంచిగా జరిగి నెక్స్ట్ ఇయర్కి మంచి మార్కులు సంపాదించుకోవాలని, మంచి మార్కులతో వాళ్ళు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటూ మా అంబియంట్ స్కూల్ మొదటి సంవత్సరం యాన్యువల్ డే జరుపుకోవడం జరుగుతుంది. అయితే మమ్మల్ని నమ్మి ఈ మొదటి సంవత్సరం అయినా మమ్మల్ని నమ్మి జాయిన్ చేసిన ప్రతి తల్లిదండ్రులకు నా కృతజ్ఞతలు. ప్రతి విద్యార్థి భవిష్యత్తు చాలా అందంగా, ఆనందంగా, చాలా ఎత్తు ఎదగాలని మేము చాలా కోరుకుంటున్నాము. పిల్లలు బాగా ప్రజెంట్ ఉన్న పోటీ ప్రపంచంలో కాంపిటేటివ్ స్పిరిట్ తోటి ప్రతి ఒక్కరు కూడా బాగా చదవాలి. అదేవిధంగా పిల్లలు కష్టపడి ప్రతిరోజు మాస్టర్స్ చెప్పింది బాగా చదవాలి. అలానే ఏ రోజు హోంవర్క్ ఆ రోజు కంటిన్యూ చేయాలి. అలానే తెలియంది మీ యొక్క మాస్టర్ల ద్వారా తెలుసుకోవాలి. ప్రజెంట్ ఉన్న పరిస్థితిలో కాంపిటేటివ్ స్పిరిట్ ఎక్కువగా ఉండాలి. అలానే ఐఐటి ఫౌండేషన్ అని ఇక రకరకాలుగా స్పోర్టివ్ స్పిరిట్ తోటి కాంపిటేటివ్గా తయారు చేస్తూ ఉన్నారు. డాక్టర్ జాఫర్ సాదిక్ బాషా ముస్లిం మైనార్టీ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేద ముస్లిం యువతుల వివాహ నిమిత్తం జహాజ్ పంపిణీ చేశారు. చిన్నావూరులోని ట్రస్ట్ చైర్మన్ ఖలీల్ ఇంటి వద్ద సుమారు 15 మంది యువతులకు అందజేశారు. పేద ముస్లిం యువతులు వివాహ నిమిత్తం ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు షేక్ ఖలీల్ తెలిపారు. కార్యక్రమంలో ట్రస్ట్ కార్యదర్శి గౌసియా బేగం, డాక్టర్ రియాజ్ ఖాన్, జిలానీ ఖాన్, హఫీజ్ షబ్బీర్ బాషా, షేక్ జానీ బాషా, షేక్ నఫీజ్, షేక్ అబ్బాస్,
డి శ్యామ్, లక్ష్మీనారాయణ, ఇనైతుల్లా, రవి, దావు తదితరులు పాల్గొన్నారు. జాఫర్ సాదిక్ బాషా చారిటబుల్ ట్రస్ట్ తరఫున 18వ సంవత్సరం దుల్హన్ పథకం కింద మరి పేద కుటుంబాలైనటువంటి ముస్లిం యువతులకు పెళ్ళిళ్ళకి మొత్తం 16 మందికి 8 లక్షల రూపాయలు మరి వస్తువులు బహుకరించడం అయింది. ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా మరి అన్ని కార్యక్రమాలు కూడా ట్రస్ట్ తరఫున చేశాం. భవిష్యత్తులో ఇంకా బాగా చేయాలని చెప్పి అనుకుంటూ మీ అందరి ఆదరణ కావాలని కోరుకుంటున్నాం. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పట్టణంలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు. టీడీపీ మైనార్టీ నాయకులు షేక్ ఖలీల్ పార్టీకి రాజీనామా. తెనాలిలో ఘనంగా మంత్రి నాదెండ్ల మనోహర్ జన్మదిన వేడుకలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.